హాయ్ హలో నమస్తే. ఈరోజు విక్రమ్ నటన విశ్వరూపానికి ఒక పెద్ద టవర్ లాంటి వాడు ఆయన ఒక మూవీ రివ్యూ ఎలా వచ్చాను ఈరోజు నేను. వీర ధీర శూర ఇచ్చకిన ముందు ఒక రిక్వెస్ట్ ఏమంటే, కొత్తగా చూస్తూ ఉండాడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాతోళ్ళు అయితే షేర్ చేయండి, ఇంకా పాతోళ్ళైతే లైక్ చేయండి, ఇంకా పాతోళ్ళైతే మంచి కమెంట్స్ కూడా పెట్టండి. నమస్కారము, అందరికీ నమస్కారము. ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఓకే, వీర ధీర శూర ఎలా ఉంది, ప్లస్ ఏమి మైనస్ ఏమి అనేది నేను ఈరోజు క్లారిటీగా ఇచ్చేస్తాను. ఓకేనా? ఈరోజు వచ్చేసి ఈ మూవీ గురించి చాలా బాగా చెప్పాలని నేను ప్రిపేర్ కూడా అయ్యాను. కానీ ఏమంటే, చాలా ఇంట్రెస్ట్గా మూవీ చూడాలని పోయినప్పుడు ఎవరికే కానీ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే మాదిరిగా నాకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండి ఈ ఫిలింకి పోయాను. కానీ ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్ అనేది కూడా చాలా ఉంది దీంట్లో. కానీ పోతా ఒక 20 మినిట్స్ స్టోరీ చక్కగా చాలా బాగా పోయింది. తర్వాత ఏమంటే, స్టోరీ కూడా ఓకే బాగుంది. అంటే ఒక రాత్రి, అంటే ఒక నైట్ జరిగే స్టోరీ ఇది. మీరు ఎలా వచ్చేసి ఖైదీ చూశారు కదా, ఖైదీ ಯಾವ మాదిరి ఉంది ఏముంది అనేది మీకు తెలుస్తుంది. ఒక నైట్లో పోయే ఒక స్టోరీ ఇది. అదే మాదిరిగా ఉంటుంది స్టోరీ కూడా. అంటే అప్పటికి ఇప్పటికి వేరియేషన్ ఏముంది, మళ్ళీ ఆడియన్స్ని ఎలా ఖుషి పెట్టాలా, అంటే మళ్ళీ ఆడియన్స్ని ఎట్లా సర్ప్రైజ్ చేయాలనేది కూడా దీంట్లో చాలా బాగా చూపించారు. తర్వాత ఏమంటే, హీరో వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ ఎంగేజ్ మాదిరిగా చూపిస్తూ ఉంటాడు. హీరో ఎంట్రీ మాత్రం సూపర్ అద్భుతంగా చాలా బాగుంది. మళ్ళీ కొన్ని పాత్రలు, కొన్ని యాక్టర్లు ఎలా వస్తారు, ఏమి వాళ్ళ యాక్టింగ్, వాళ్ళది ఏమి అనేసి కూడా చాలా వెరైటీగానే ఉంది. మళ్ళీ ఇంటర్వ్యూలు వచ్చేసి ఎందుకు ఇలా వచ్చాయంటే, ఈ ప్లేస్లో ఎందుకు ఇంటర్వ్యూలు వచ్చాయనేది అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి హీరో క్యారెక్టర్ పేరు వచ్చేసి, అంటే ఈ ఫిలింలో ఏమంటే, అన్ని ఫిలింలో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా తీస్తారు కదా, ఇది డైరెక్ట్ పార్ట్ 2గా తీస్తున్నారు. పార్ట్ 1ని మళ్ళీ వస్తుంది అనేసి లాస్ట్లో చెప్పినారు. ఓకేనా? పార్ట్ 2కి మనం చూసేట్లకపోతే స్టార్టింగ్ ఉండేదే, ఫస్ట్ స్టార్టింగ్ 15-20 నిమిషాలు అది ఫ్లాష్ బ్యాక్ పోతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్లో మీరు చూడకపోతే ఆ ఫిలిం మీకు అర్థమే కాదు. ఓకేనా? మళ్ళీ కొంచెం ఆడాడ కొంచెం బేజారవుతుంది. మళ్ళీ సూర్య గారు మంచి యాక్టింగ్ చేస్తున్నారు. మళ్ళీ విక్రమ్ వచ్చేసి నట స్వరూపమే చూపిస్తున్నాడు ఈ మూవీలో. మళ్ళీ వచ్చి పృథ్వీరాజ్ వచ్చి ఫస్ట్ టైం ఫుల్ విలన్ రోల్ చేస్తున్నారు. మళ్ళీ ఆ స్టోరీ ఏమి ఎలా అని నేను చెప్పుకొని పోతూ ఉంటాను ఇప్పుడు. సిద్ధార్థ్ మళ్ళీ అరుణ్ కుమార్ వచ్చేసి డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీని. సేమ్ ఒక నైట్లో జరిగే స్టోరీ ఇది. ఖైదీ మూవీలో ఒక నైట్ ಯಾವ మాదిరిగా ఉంది అదే మాదిరిగా ఉంటుంది. కాళీ అనే ఒక పాత్రం పేరు అది, అంటే హీరో పేరే కాళీ అని. ఒక షాప్ నడిపిస్తూ ఉంటాడు. అక్కడ వచ్చేసి బాబు ఉంటాడు, ఒక పాప కూడా ఉంటుంది ఆయనకి. భార్యతో నెమ్మదిగా ఆనందంగా ఫ్యామిలీని నడిపించుకుపోతూ ఉంటాడు. పాత యజమాని ఒక ఆయన వచ్చి రవి అని ఖాళీ తాకు వస్తాడు. నాకు కొంచెం ప్రాబ్లం అయింది, నా కొడుక్కి ఇక్కడ పోలీసులు నాకు ఇబ్బంది ఇస్తున్నారు, నువ్వు వచ్చి హెల్ప్ చేయి, నా కొడుకుని ఇడిపి నువ్వు రానే రావాలా అని చెప్తాడు ఆయన. వాడు కొడుకు పేరు కన్నా అని. ఎస్పీని ఇంకా కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఓకేనా, నా కొడుకుని వచ్చి నువ్వు కన్నాని కాపాడు అంటాడు. కానీ ఏమంటే, ఈ ఒక సన్నివేశంలో వచ్చేది సూర్య గారు, అంటే పోలీస్ ఎస్పీ అని చెప్పాను కదా, సూర్య గారు యాక్టింగ్ మనం చెప్పే అవసరమే లేదు. మంచి యాక్టర్ ఆయన. అంటే చెప్పాలంటే ఈ ఫిలింలో నేషనల్ అవార్డు కూడా ఇయ్యాలి ఆయనకి, అంత మంచి యాక్టర్ ఆయన. ఊరంతా జాతర చేస్తూ ఉంటుంది. ఆ టైంలో వచ్చేసి వీటిని నైట్ ఎన్కౌంటర్ చేసేలా రవి అనేవాడిని అనేసి, రవి మళ్ళా కన్నాని ప్రాబ్లం చేయాలని వాడు విలన్, అంటే మన సూర్య గారు ఉంటారు. అదే ప్లాన్లో ఉండేటప్పుడు ఆయన వచ్చేసి కాళీని హెల్ప్ అడుగుతాడు. వచ్చి నువ్వు హెల్ప్ చేయాలా, మమ్మల్ని కాపాడాలా నువ్వు అని. వాళ్ళని ఎలా కాపాడాడు, ఏం ప్రాబ్లం వల్ల ఇది వచ్చా అనేదే స్టోరీ మూవీ ఉండేది. మీరు ఇంక ముందు నేను చెప్పకపోతే బాగుండలేదు. మీరు మూవీ చూడండి. అన్నీ అంటే కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ అన్ని ఫిలింలు చూడండి. ఓకేనా? అన్నీ
చిత్రరంగం వచ్చేసి అన్ని ఫీల్డ్ని సహకరించాలనేదే మన ఒక ఆశ. ఓకే, సర్వేజనో సుఖినో భవంతు. నమస్కారము. చాలా బాగుంటుంది, ఒకసారి చూడొచ్చును. ఓకే, మన యాక్టింగ్ కూడా చెప్పాలంటే విక్రమ్ది మనము ఎన్నో ఫిలింలు చూసాము కదా. అవి చూసాము, అపరిచితుడు చూసాము, మళ్ళా కొన్ని ఫిలింలు అంతా ఉన్నాయి. అదే మాదిరిగా ఇక్కడ కూడా ఒకతర వెరైటీ జోన్ అంటే వెరైటీ క్యారెక్టర్లో ఉన్నాడు. ఓకే, చూడొచ్చును. నేను 5కి అవుట్ ఆఫ్ 5కి వచ్చేసి 3.5 ఇస్తాను ఈ మూవీకి. ఓకే, ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, హలో, నమస్తే, బాయ్ 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 బాయ్.